హాయ్ గైస్, నేను మీ అందరిలో ఒకడిని. చాలా పనులు అనుకుంటారు కానీ అన్నీ చేయలేరు. అందువలన ఈరోజు ఓన్లీ ఒక టార్గెట్ పెట్టుకొని 60 days వరకు ఒకటి పాటించి అది అచీవ్ చేద్దాం. మీతో కలిసి అచీవ్ చేద్దాం. దీంట్లో మెయిన్గా నేను అనుకున్న టార్గెట్ 60 daysలో 10 kgs తగ్గాలి. అంటే పర్ డే, అంటే పర్ మంత్ 5 kgs తగ్గాలి. అంటే పర్ డే అప్రాక్సిమేట్ 160 grams తగ్గాలి. సో ఇది నా టార్గెట్. 60 daysలో 10 kgs తగ్గాలి అంటే అప్రాక్సిమేట్ రోజుకి 160 grams పడుతుంది. సో దీనికి పర్ డే 160 grams తగ్గాలి కాబట్టి దీనికి తగ్గ స్ట్రాటజీ కానీ లేకపోతే డైలీ ఎలాంటి వర్కౌట్ చేయాలి, ఏం చేయాలి అనేది కొన్ని గూగుల్ చేసి ఒకటైతే ఫైనల్ చేశాను. ChatGPTని అడిగి అక్కడ అడిగి ఇక్కడ అడిగి కొన్ని యాక్టివిటీస్ ఇంకా ఇవి తినాలి అన్నట్టు ఫైనల్ చేశాను. దీంట్లో మనకు మెయిన్ వచ్చేది ఏంటంటే డైట్ ఇంకా ఎక్సర్సైజు. ఇదే మెయిన్. 70% డైటే కంట్రోల్ చేస్తుంది, 30% ఎక్సర్సైజ్. అయితే డైట్లో భాగంగా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. అయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఓన్లీ 1 PM to 8 PM మధ్యలోనే తింటాను. బ్యాలెన్స్ అవర్స్లో తినను. ఈ 1 PM అప్పుడు రైస్, వెజ్ కర్రీ, ఎగ్, కొంచెం కర్డ్. ఇక 7 PM అప్పుడు 2 rotis, ఎగ్, వెజ్ కర్రీ. ఇక ఫాస్టింగ్ పీరియడ్లో ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు కానీ కొంచెం ఏదైనా కానీ వాటర్ తీసుకుంటాను. ఇది డైట్లో నేను అనుకున్న ప్లానింగ్, సెర్చ్ చేసి అనుకున్న ప్లాన్ ఇది. ఇక ఎక్సర్సైజ్లో 12,000 steps. 12,000 steps అంటే అప్పుడప్పుడు కష్టం కూడా అవుతుంది మనకు. సో దీనికి స్ట్రాటజీ ఏందని నేను అనుకుంది ఏంటంటే, మనం మ్యాక్సిమం టైమ్స్ దగ్గర అన్నిటికీ బైక్ లేకపోతే కార్లు వాడతాం. అదేదో ఇప్పటి నుంచి వాక్ చేస్తే ఆ టార్గెట్ అయినా ఫినిష్ అవుతుందని. సో ఇది నా ప్రాసెస్లో Day 1, ఇది నా ప్లాన్. థ్యాంక్ యూ.